ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ సార్ రుద్ర సార్ గంగా సార్ సార్ నువ్వు లోపలికి రాకు, అక్కడే ఉండు. సార్ గంగా ఎందుకు వచ్చావు? సార్ మీకేం కాలేదు కదా? రావద్దంటే లోపలికి ఎందుకు వచ్చావు? నీకేమైనా పిచ్చా? సార్ సార్ మీకేమైనా అయితే నాకు చావైనా బతుకైనా మీతోనే సార్. గంగా లెట్స్ రన్. గంగా నీకేం కాలేదు కదా? మీరుండగా నాకేం కాదు సార్. మీరు క్షేమంగా బయటపడ్డారు, నాకదే చాలు. ఎవరైనా ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయండి. ఓహో అలాగా. అనయ్య అనయ్య సూపర్ మార్కెట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. ఎలా జరిగిందిరా? రుద్ర సూపర్ మార్కెట్ లోనే ఉన్నాడు, తనకేం కాలేదు కదా? గంగ కూడా అన్నయ్య కోసం సూపర్ మార్కెట్ కి వెళ్ళింది. మై గాడ్, కాల్ చేసి ఎలా ఉన్నారో అడగండి. వెళ్ళి చూద్దాం పదండి. రుద్ర నీకేం కాలేదు కదా? ఏం కాలేదు పెదనాన్న. టైంకి గంగ రాబట్టి ప్రమాదం నుంచి బయటపడ్డాను. థ్యాంక్స్ అమ్మా గంగా. అయ్యో పెద్దరు, నేను ప్రమాదం జరుగుతుందని కనిపెట్టానంతే. సారే తెలివిగా బయటకు తీసుకొచ్చారు, లేకపోతే ఇద్దరం ప్రమాదంలో పడేవాళ్ళం. అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అది అమ్మగారు షార్ట్ సర్క్యూట్ అయింది పెద్దమ్మా. అయితే మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, నో టెన్షన్. మీకేం కాలేదు, అది చాలు. సడన్ గా షార్ట్ సర్క్యూట్ జరగడం ఏంటి? అదే టైంకి నువ్వెళ్ళి కాపాడడం ఏంటి గంగా? నీకేమైనా కాల్ చేశారా? ఇషిక, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతుందా? అంటే నీ ఉద్దేశం ఏంటి? గంగా యాక్సిడెంట్ ప్లాన్ చేసిందనా? అయ్యో అది కాదు మావయ్య గారు, నా ఉద్దేశం రైట్ టైంకి వెళ్ళి కాపాడావు, ఎలా వెళ్ళావు అని, అంతే. సార్ కోపంగా బయటికి వెళ్ళిపోయారు కదా. సార్ సూపర్ మార్కెట్ ఇంకా వెళ్తారని నాకు తెలుసు, అందుకే నేను వెళ్ళాను. అంతలో అక్కడ అలా జరిగింది. ఇంట్లో అన్ని అపశకునాలే జరుగుతున్నాయి. ఎవ్వరు ఏది పద్ధతిగా చెయ్యరు, పెద్దల మాట వినరు. అందుకే ఈ అనర్థాలన్నీ. ఎంత చెప్పి ఏం లాభం? నా నోరు వాగడం తప్ప ఉపయోగమే లేదు. ఇందుమతి సిస్టర్, వాళ్ళు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్లి దిష్టి. మీ ఓకే సిస్టర్. హే బేబీ, కమ్, ఐ టేక్ దిస్ టీ. కమ్ కమ్. వెళ్ళు రుద్ర, వెళ్ళమ్మా. సడన్ గా షార్ట్ సర్క్యూట్ జరగడం ఏంటి? ఇంతకీ వీరు బ్రో ఎక్కడికి వెళ్ళాడు? ఈ యాక్సిడెంట్ కి రీజన్ షార్ట్ సర్క్యూటా లేక వీరు బ్రో ప్లానా? గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. అయినా అంత సడన్ గా అంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందన్నయ్య? షార్ట్ సర్క్యూట్ అయిందని ఆల్రెడీ అన్నీ చెప్పాడు కదరా, మళ్ళీ నీ డౌట్లేంటి? లేదురా, ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని అలా చెప్పానే గాని అదెవరో వాంటెడ్గా చేసిన అటాక్ ఏమో అని నా డౌట్. ఖచ్చితంగా ఎవరు మన ఫ్యామిలీ మీద టార్గెట్ చేశారు. ఎందుకంటే గంగ కాంపిటీషన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నా మీద అటాక్ చేశారు. అగైన్ సూపర్ మార్కెట్ దగ్గర అటాక్ చేశారు. ఇది ఇక్కడితో ఆగుతుందని అనుకోవడం లేదు.
ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. దీని వెనకాల ఎవరున్నారో కనుక్కోవాలి. బావా ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకే. నైట్ నేను వచ్చేసరికి చాలా లేట్ అయింది. విషయం తెలిసి షాక్ అయ్యాను. ఇంక నువ్వు రెస్ట్ తీసుకుంటావని నేను డిస్టర్బ్ కూడా చేయలేదు. నువ్వు ఓకే కదా? నేను ఎర్లీ అవర్స్లోనే సూపర్ మార్కెట్కి వెళ్ళి మన ఎక్స్పర్ట్స్ టీంతో చెక్ చేయించాను బావా. యాక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదు. అన్నయ్య కూడా అదే డౌట్ పడ్డాడు బావా. మరి యాక్సిడెంట్కి కారణం ఏంటి బావా? ఎవరైనా వాంటెడ్లీ ప్లాన్ చేశారా? చాచా అలాంటిదేం లేదు. జనరేటర్ ఆయిల్ లీకేజ్ వల్ల జరిగింది. వాచ్మెన్ ఇష్యూ గురించి మేనేజర్ కంప్లైంట్ కూడా చేశాడంట. కానీ మేనేజరే నెగ్లెక్ట్ చేశాడు. అంతేకాని ప్లాన్డ్ అటాక్ మాత్రం కాదు. ఎవరో ఫైర్ యాక్సిడెంటింగ్ చేయడం నేను నా కళ్ళారా చూశాను. ఇతనేంటి ఆయిల్ లీకింగ్ అంటున్నారు? సార్ కాఫీ తీసుకోండి. బావా తలకా దెబ్బేంటి? ఇది స్కిడ్ అయి పడ్డాను. చిన్న దెబ్బ తగిలింది. ఏయ్ ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? అంటే రాత్రి సూపర్ మార్కెటింగ్ కి నిప్పు అంటించింది వీరునా? లే, అబద్ధం సార్. ఇతను అబద్ధం చెప్తున్నాడు. రాత్రి సూపర్ మార్కెటింగ్ కి నిప్పు అంటించింది ఇతనే. గంగా, ఏం మాట్లాడుతున్నావు? సార్ మీరంతా కంగారు పడతారని నేను చెప్పలేదు. రాత్రి నేను సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చేటప్పుడే ఎవరో ఒక అతను నిప్పు విసరడం నేను చూశాను. వెంటనే అతని మీదకి రాయిని విసిరాను కూడా. అతని తలకు తగిలి పారిపోయాడు. ఇంతలో నిప్పు రగులుకోవడంతో నేనేమి చేయలేకపోయాను. ఇప్పుడు ఇతని గాయం చూస్తుంటే ఇతనే ఆ పని చేశాడని నాకు అర్థం అవుతుంది.